Hello students, welcome to today's video classroom. Subject Basic Computer Skills, AECC paper, skill paper. Today topic Input Devices. Input Devices. Yesterday we studied, in previous video we studied components of a computer system. One is the input unit, storage unit, CPU and output unit. సో జనరల్లీ మనం కంప్యూటర్ తీసుకుంటే ఇన్పుట్ యూనిట్, ఇన్పుట్ పరికరాలు, అవుట్పుట్ పరికరాలు మాత్రమే మనకు కనిపిస్తుంటాయి. స్టోరేజ్ యూనిట్, సిపియు రెండు కూడా సిపియు బాక్స్ ఉంటుంది కదా, ఆ బాక్స్ ఇన్సైడ్లో ఉంటాయి. మనం ఈరోజు క్లాస్లో ఇన్పుట్ డివైజెస్ ఏముంటాయి, అవుట్పుట్ డివైజెస్ ఏముంటాయి అనేది డిస్కషన్ చేద్దాం. టుడే విల్ డిస్కస్ అబౌట్ ద ఇన్పుట్ డివైజెస్, అవుట్పుట్ డివైజెస్. ఫస్ట్ విల్ సీ ద ఇన్పుట్ డివైజెస్. ఇన్పుట్ డివైజెస్ అంటే ఏంది జనరల్గా? ఇన్పుట్ డివైజెస్, ఇన్పుట్ అంటే ఏంది? కంప్యూటర్లోకి ఇన్. దిస్ ఈజ్ ఎ కంప్యూటర్, దిస్ ఈజ్ ఎ కంప్యూటర్, అంటే దిస్ ఈజ్ ఎ సిపియు, దిస్ ఈజ్ ఎ సిపియు. వీఆర్ గివింగ్ ఇన్స్ట్రక్షన్స్ టు ద కంప్యూటర్, గివింగ్ ఇన్స్ట్రక్షన్ టు ద సిపియు. సో దట్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఎ ఇన్పుట్ డేటా, దట్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఎ ఇన్పుట్ డేటా. మరి ఈ ఇన్పుట్ డేటాని ఎక్కడి నుంచి ఇవ్వాలి? బై యూజింగ్ సమ్ డివైజెస్ వీ హ్యావ్ టు గివ్ సమ్ ఇన్పుట్ డేటా. By using some devices, those devices are called as the input devices. Simply, the devices through which the user can give instructions to the computer are called as the input devices. Okay, so generally there are several devices are there. So for only simplicity I am giving some of the input devices only. One is a keyboard, mouse, scanner, microphone. Keyboard, mouse, scanner, microphone. First we'll see the keyboard. It is a basic and compulsory input device. ప్రతి కంప్యూటర్ ఖచ్చితంగా మనకు కీబోర్డ్ అనేది కనెక్ట్ అయి ఉంటుంది. సో బై యూజింగ్ దిస్ కీబోర్డ్ ఓన్లీ వీ కెన్ గివ్ ద టెక్స్ట్ ఆర్ కమాండ్స్ యాజ్ ఏ ఇన్పుట్ టు ద కంప్యూటర్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక టైప్ చేయాలి, లేదా ఒక ఫైల్ నేమ్ ఇవ్వాలి, సమ్ ఒక పేజ్ టైప్ చేయాలి, ఒక లెటర్ టైప్ చేయాలి, డాటా ఎంటర్ చేయాలి. సో వాట్ ఆర్ థింగ్ ఆల్ఫాబెట్స్ కానీ సింపుల్ ఆల్ఫాబెట్స్ ఆర్ న్యూమరిక్స్ ఏవైనా మన కంప్యూటర్కి ఇన్పుట్ ఇవ్వాలంటే ఖచ్చితంగా ఏముండాలి? మనకు కీబోర్డ్ ఉండాలి. ఓకే, ఈవెన్ టుడేస్ చూడండి, మనకు ఒక ఏటీఎం సెంటర్కి పోతుంది. ఏటీఎం సెంటర్ ఖచ్చితంగా అక్కడ కీబోర్డ్ ఉంటుంది, కీప్యాడ్ ఉంటుంది. ఆ కీప్యాడ్ ఎందుకంటే ఏటీఎం పిన్ ఇవ్వాలంటే కీప్యాడ్ అవసరమే. ఓకే, నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ ఫోన్ తీసుకోండి, ఖచ్చితంగా మనకి ఏముంటుంది? అక్కడ కీప్యాడ్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు బేసిక్ ఏ కంప్యూటర్ కానీ ఈవెన్ ఇప్పుడు మన మొబైల్ ఫోన్లో కూడా టచ్లో కీప్యాడ్ ఉంటుంది. కీప్యాడ్ ద్వారా మనం టచ్ చేస్తూ ఇన్పుట్ అని టైప్ చేయడం జరుగుతుంది. ఓకే, దట్ ఈస్ ద కీబోర్డ్. Like by using the keyboard, what you can give? You can give text or commands as an input to the computer. So commands అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫైల్ నేమ్ ఇవ్వడము, సేవ్ బటన్ మీద క్లిక్ చేయడము, అలాంటివన్నీ కూడా కమాండ్స్. సో జనరల్గా కీబోర్డ్ మీద సెవరల్ కీస్ ఉంటాయి, కీబోర్డ్ మీద చాలా రకాల కీస్ ఉంటాయి. వాటి అన్నిటిని మనము కేటగిరైజ్ చేస్తాం. ఏంటి సార్ అంటే అవి ఆల్ఫాబెట్ కీస్ అని, నెంబర్ కీస్ అని, ఫంక్షనల్ కీస్ అని, పంక్చుయేషన్ కీస్ అని, స్పెషల్ కీస్ అని. ఒకసారి ఇక్కడ చూడండి, ఈ కీబోర్డ్ చూపిస్తాను. సో దిస్ ఈజ్ ఏ సింపుల్ కీబోర్డ్. ఓకే, సో ఇక్కడ మనకు కీస్ ఉన్నాయి కదా, F1, F2, F3, ఓకే, F12 వరకు ఉంటాయి. ఇవన్నీ కూడా ఫంక్షనల్ కీస్ అంటాం. FUNC ఫంక్షనల్ కీస్ అంటాం. వీటన్నిటిని ఇక్కడ చూడండి, ఫంక్షనల్ కీస్. These are called as a functional keys. So ఈ functional keys ఎందుకు అంటే దీని మీనింగ్ ఈజ్ డిఫరెంట్ ఇన్ డిఫరెంట్ అప్లికేషన్స్. కాంపిటేటివ్ ఎగ్జామ్లో పాయింట్ యూజ్ చేస్తారు సార్. ఫంక్షనల్ కీస్ హ్యావ్ ఏ డిఫరెంట్ ఫంక్షనాలిటీస్ ఇన్ డిఫరెంట్ అప్లికేషన్స్. అంటే ఒక్కొక్క సాఫ్ట్వేర్లో ఒక్కొక్క పర్పస్ కోసం యూజ్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక దగ్గర F2 అంటే సేవ్ అవుతుంది, ఒక దగ్గర F10 అంటే సేవ్ అవుతుంది, ఒక దగ్గర మ్యాక్సిమం దిక్కులో F1 అంటే హెల్ప్, అది గుర్తుంచుకోండి. అంటే సింపుల్ ఫంక్షనల్ కీస్ షార్ట్ కట్ పర్పస్ కోసం యూజ్ చేస్తుంటాము. ఒక్కొక్క ఫంక్షనల్ కీకి ఒక్కొక్క అప్లికేషన్లో డిఫరెంట్ మీనింగ్ ఉంటుంది.
నెక్స్ట్ న్యూమరిక్ కీస్. ఇవి న్యూమరిక్ కీస్ రైట్ సైడ్ సపరేట్గా ఉంటుంది. 0 1 2 3 4 5 6 ఇవన్నీ సపరేట్గా మనకు ఉంటుంది. ఇవి ఫంక్షనల్ కీస్. నెక్స్ట్ ఆల్ఫాబెట్స్. ఇక్కడ చూడండి QWERTY కీబోర్డ్. ఇది QWERTY కీబోర్డ్. సో అన్నీ కూడా ఆల్ఫాబెట్స్ ఉంటాయి. సరే ఇక్కడ అన్ని క్యాపిటల్ లెటర్స్ ఉన్నాయి, స్మాల్ లెటర్స్ ఉండవంటే ఇవే స్మాల్ లెటర్స్ టైప్ చేయాలన్నా ఇవే క్యాపిటల్ లెటర్స్ టైప్ చేయాలి. ఇక్కడ క్యాప్స్ లాగా అని ఉంటుంది. ఇది ప్రెస్ చేస్తే ఇక్కడ ఒక లైట్ వస్తుంది. ఇక్కడ సిస్టంలో ఆఫ్లో ఉంది కనుక రాదు. ఇక్కడ క్యాప్స్ లాగా ఆన్లో ఉంటే క్యాపిటల్ లెటర్స్ వస్తాయి, క్యాప్స్ లాగా ఆఫ్లో ఉన్నప్పుడు స్మాల్ లెటర్స్ వస్తాయి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇవన్నీ ఆల్ఫాబెట్స్. ఫంక్షనల్ కీస్. ఫంక్షనల్ కీస్ అంటే ఇవి ఆల్ఫాబెట్, ఇవి స్పెషల్ క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, నెంబర్స్ పైన స్పెషల్ క్యారెక్టర్స్ ఉన్నాయి. ఇట్లా కోలను, డబుల్ కొటేషను, బ్రాకెట్స్, ఓకే, క్వశ్చన్ మార్కు, గ్రేటర్ దెన్, ఇవన్నీ పంక్చువేషన్ కీస్ అంటారు. ఇవి పంక్చువేషన్ కీస్ అంటారు. ఓకే, నెక్స్ట్ స్పెషల్ కీస్. ఇవి స్పెషల్ కీస్. ఆల్ట్, ట్యాబు, షిఫ్ట్, కంట్రోలు, ఆల్ట్. నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ ఆల్ట్, కంట్రోలు, షిఫ్ట్, ఎంటర్, ఇవన్నీ స్పెషల్ కీస్. సార్ కీబోర్డ్ మీద ఆల్ట్ ఇక్కడ ఉన్నది, ఇక్కడ ఉన్న రెండు దిక్కులు ఎందుకు ఉంది సార్ అంటాం. సో జనరల్గా ఆల్ట్ అనేది ఇట్ కెన్ డైరెక్ట్గా ఇవి యూజ్ చేయము. ఆల్ట్ బటన్తో, ఓన్లీ ఆల్ట్ బటన్తో మనకి ఏం కాదు. ద ఆల్ట్ బటన్ కెన్ బి యూజ్ విత్ ద కాంబినేషన్ ఆఫ్ దీస్ కీస్. అంటే ఇక్కడ ఆల్ఫాబెట్స్, ఆల్ట్ బటన్ రెండు కలిపి యూజ్ చేయాలి. జనరల్గా ఫింగర్ ఏంటంటే ఈ వై ఉందా, వై నుంచి ఇటు నుంచి జే నుంచి బి వరకు ఇటు సైడ్ మొత్తం రైట్ హ్యాండ్ యూజ్ చేస్తాం, ఇటు సైడ్ మొత్తం లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆల్ట్ యూ ప్రెస్ చేయాలి, ఆల్ట్ యూ ప్రెస్ చేయాలి. యూ రైట్ సైడ్ కనుక రైట్ హ్యాండ్తోని యూ ప్రెస్ చేస్తే లెఫ్ట్ హ్యాండ్తోని ఆల్ట్ బటన్ ప్రెస్ చేస్తాం. నెక్స్ట్ ఆల్ట్ ఏ ప్రెస్ చేయాలి, ఏ లెఫ్ట్ సైడ్ ఉంది కనుక లెఫ్ట్ హ్యాండ్తో ఏ ప్రెస్ చేస్తే రైట్ హ్యాండ్తో ఆల్ట్ ప్రెస్ చేయాలి. అంటే ఇటు సైడ్ కీస్ని ప్రెస్ చేసినప్పుడు ఇటు సైడ్ ఉన్న ఫంక్షనల్ కీస్ని వాడడానికి రైట్ సైడ్. అందుకనే అంటే హ్యాండ్కి ఫ్లెక్సిబిలిటీ కోసము టూ సైడ్స్ ఆల్ట్ ఉంది, కంట్రోల్ ఉంది, షిఫ్ట్ ఉంది. ఇక్కడ ఆల్ట్ ఉంది, కంట్రోల్ ఉంది, షిఫ్ట్ ఉంది. దెర్ ఈజ్ నో స్పెసిఫిక్ డిఫరెన్షియేషన్. అంటే రైట్ సైడ్ ఉన్న కీస్కి లెఫ్ట్ సైడ్ ఉన్న స్పెషల్ కీస్కి తేడా ఏం లేదు. ఇక్కడ ఈ షిఫ్ట్, ఇక్కడ రైట్ సైడ్ ఉన్న షిఫ్ట్, లెఫ్ట్ సైడ్ ఉన్న షిఫ్ట్కి సేమ్ మీనింగ్. ఇది ఆల్ట్ అయినా ఈ ఆల్ట్ అయినా మీనింగ్ సేమ్. ఓన్లీ మనము హ్యాండ్కి ఫ్లెక్సిబిలిటీ కోసము కీబోర్డ్లో 2 times ఇస్తాడు. దిస్ ఈజ్ ద స్పేస్ బార్ బటన్. స్పేస్ ఇది అంటే రెండు వర్డ్స్ మధ్యన స్పేసెస్ ఇవ్వడానికి. సో దీన్ని ఎంటర్ బటన్ అంటారు. న్యూ లైన్కి వెళ్ళడానికి మనకు కీబోర్డ్లో వస్తూ ఉంటుంది కదా, అది ఎంటర్ బటన్ అన్నట్టు. సో దిస్ ఈజ్ ద కీప్యాడ్. జస్ట్ లైక్ మనకు టచ్ ఫోన్లో ఉన్నటువంటి కీప్యాడ్ లాగానే ఉంటుంది ఇది. దిస్ ఈజ్ ద కీప్యాడ్. ఓకే, సో బై గివింగ్ దిస్ వన్ యూ కెన్ గివ్ ద ఇన్స్ట్రక్షన్స్ టు ద కంప్యూటర్. నెక్స్ట్ వన్ ఈజ్ ద మౌజ్. సో మౌజ్ ఈజ్ ఏ పాయింటింగ్ డివైస్. సో జస్ట్ ఇక్కడ మనము స్క్రీన్ మీద ఇది మూవ్ చేస్తూ ఉంటే స్క్రీన్ మీద ఒక యారో మూవ్ అవుతుంది. బై యూజ్ యారోతోని మనము స్క్రీన్ మీద సమ్ పాయింట్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, అందుకని దీన్ని ఏమంటామంటే పాయింటింగ్ డివైస్ అంటాం. మౌజ్ ఈజ్ ఏ పాయింటింగ్ డివైస్. ఇంపార్టెంట్ బిట్ ఇది. సో కాంపిటేటివ్ ఎగ్జామ్లో కంప్యూటర్ సైడ్ గురించి అడిగినప్పుడు వాట్ ఈస్ ద మౌజ్, మౌజ్ ఈజ్ ఏ పాయింటింగ్ డివైస్, సో జనరల్గా మౌజ్కి 2 sides లెఫ్ట్ బటన్ ఉంటుంది, రైట్ బటన్ ఉంటుంది, ప్లస్ మధ్యలో స్క్రోల్ బార్ అంటాం. విండో అప్కు డౌన్కు మూవ్ అవుతుంది. ఓకే, ఇది లెఫ్ట్ బటన్ ఫంక్షన్ పెర్ఫామ్ చేస్తుంది. ఓకే అంటే దీన్ని క్లిక్ చేయాలి. రైట్ సైడ్ ఫంక్షనాలిటీస్ వేరే ఉంటుంది. మౌజ్ యొక్క రైట్ బటన్ అంటాము. సమ్ స్పెషల్ ఫీచర్స్ కోసం ఇస్తారు. ఇదేమో లెఫ్ట్ సైడ్ ఓకే. కొంతమంది లెఫ్ట్ హ్యాండ్తో మౌజ్ ఆపరేషన్ చేసే వాళ్ళు మార్చుకుంటారు. వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా మనం మౌజ్ బటన్ ఇలా ప్రెస్ చేస్తాము. ఈ పాయింట్ ఫింగర్ ఉన్నది కదా, ఈ పాయింట్ ఫింగర్ని ఇటు సైడ్ లెఫ్ట్ బటన్ మీద ప్రెస్ చేస్తే దీన్ని ఇట్లా మనం యూజ్ చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా మరి ఇప్పుడు రైట్ హ్యాండ్ యూజ్ చేసే వాళ్ళు లెఫ్ట్ హ్యాండ్తో పని చేసే వాళ్ళు ఉంటారు కదా, మరి లెఫ్ట్ హ్యాండ్కు పాయింట్ ఫింగర్ ఇటు సైడ్ వస్తుంది. అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు మౌస్ సిస్టంలో చేంజ్ చేసుకుంటారు. లెఫ్ట్ సైడ్ దాన్ని రైట్ సైడ్కు, రైట్ సైడ్ నుండి లెఫ్ట్ సైడ్ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, మనకి ఓన్లీ మీకు తెలవడానికి కోసం చెప్తున్నాను. ఇక్కడ మెయిన్గా పాయింట్ ఏంటంటే మౌజ్ ఈజ్ ఏ పాయింటింగ్ డివైస్. పాయింటింగ్ డివైస్ which is used to select an area on the screen. Okay, so generally as the mouse moves, a pointer on the display screen moves in the same direction. అంటే మౌజ్ ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుంటే యారో కూడా అదే డైరెక్షన్లో మూవ్ అవుతుంది. ఓకే, కీబోర్డ్ని టెక్స్ట్ ఇన్పుట్ యూజ్ చేస్తాం, మౌజ్ని సమ్ పాయింట్ అవుట్స్ చేయడానికి యూజ్ చేస్తాం. నెక్స్ట్ స్కానర్. వాట్ ఈస్ స్కానర్? స్కానర్ ఈజ్ ఆల్సో ఇన్పుట్ డివైజెస్, బట్ ఇమేజెస్ని ఇన్పుట్ డేటా ఇవ్వాలంటే మనము స్కానర్ యూజ్ చేస్తాం. స్కానర్ ఎందుకు యూజ్ చేస్తాం? స్కానర్ని
ఇమేజెస్ని ఒక ఇన్పుట్ డేటాగా కంప్యూటర్లోకి ఇవ్వడానికి స్కానర్ యూజ్ చేస్తాం. ఇట్ ఈస్ యూజ్డ్ టు గివ్ ఇమేజెస్ యాజ్ ఇన్పుట్ డేటా టు ద కంప్యూటర్. సో ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక టెక్స్ట్ బుక్ ఉంది, ఆ టెక్స్ట్ బుక్ని కంప్యూటర్లో ఆ పేజ్ని యాజ్ ఇట్ ఈజ్ కంప్యూటర్లోకి ఇవ్వాలి అంటే మనం టైప్ చేయొచ్చు లేదా దాన్ని స్కాన్ చేసి ఇన్పుట్ డేటా ఇవ్వచ్చు. ఇది ఒక ఫోటో ఇవ్వాలి, ఆ ఫోటోని మొత్తం కూడా ఇవ్వచ్చు. దట్ ఈస్ ద స్కానర్. నెక్స్ట్ మైక్రోఫోన్. సో మనం జనరల్గా మైక్రోఫోన్స్ వాడుతూ ఉంటాం కదా, అంటే మన మొబైల్లో కూడా మైక్ ఉంటుంది కదా, మైక్ ఈజ్ ఇన్పుట్ డివైస్. అంటే ఏం చేస్తుంది, మనం మాట్లాడినటువంటి వాయిస్ని రికగ్నైజ్ చేసి రికార్డింగ్ చేసుకుంటుంది. అందుకని దాన్ని ఏమంటామంటే ఇట్ ఈస్ అన్ ఆడియో యాజ్ ఎ ఇన్పుట్ టు ద కంప్యూటర్. ఇట్ ఈస్ యూజ్డ్ టు గివ్ అన్ ఆడియో యాజ్ ఎ ఇన్పుట్ టు ద కంప్యూటర్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఇది మైక్, ఇది మైక్. మనం ఏం చేస్తుంది, ఇది రికార్డింగ్ చేసుకుంటాం, ఇది రికార్డింగ్ చేసుకోవడం జరుగుతుంది అన్నట్టు. దట్ ఈజ్ ఏ మైక్. మైక్ కూడా ఇన్పుట్ డివైస్. సో ఇవి కామన్గా ఉన్నటువంటి ఇన్పుట్ డివైస్ కీబోర్డు, మౌజు, స్కానర్, మైక్రోఫోన్, ప్రతి కామన్ బేసిక్ థింగ్. ఇవి కాకుండా టచ్ ప్యాడ్ అని, అంటే మనకు ఎక్కువగా ఏటీఎం సెంటర్లలో కనిపిస్తుంది. ఏటీఎం సెంటర్లో ఒక్కొక్కసారి కీస్ మీద క్లిక్ చేయడం, రైట్ సైడ్కి బటన్ ఉంటుంది, బటన్ మీద ప్రెస్ చేస్తుండాలి, లేదా సింపుల్గా ఇలా ఉంటే అయిపోతుంటుంది. అంటే మనకు స్క్రీన్ మీద ఉన్నటువంటి విత్డ్రాల్ అమౌంట్ అని ఉంటుంది, ఆ విత్డ్రాల్ మీద ఇట్లా మనం ప్రెస్ చేస్తాం, స్క్రీన్ మీద ప్రెస్ చేస్తే దట్ ఈస్ అ టచ్ ప్యాడ్. స్క్రీన్ మీద కాకుండా రైట్ సైడ్ బటన్స్ ఉంటాయి, ఆ బటన్స్ మీద క్లిక్ చేసినామనుకో దట్ ఈస్ అ కీ ప్యాడ్తో పనిచేస్తుంది అన్నట్టు. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ ఫోన్ టచ్ ప్యాడ్తో యూజ్ చేస్తున్నాం, ల్యాప్టాప్స్ అన్నిటి కూడా టచ్ ప్యాడ్స్ ఉంటాయి. నెక్స్ట్ జాయ్స్టిక్ అని, ట్రాక్ బాల్ అని, అవి గేమింగ్ దాంట్లో యూజ్ చేయడం జరుగుతుంది. సో లైక్ దర్ ఆర్ ద సెవరల్ ఇన్పుట్ డివైజెస్. బేసిక్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది కీబోర్డు, మౌజు, స్కానర్, మైక్రోఫోన్. నెక్స్ట్ కమింగ్ టు ద అవుట్పుట్ డివైజెస్. మరి అవుట్పుట్ డివైజెస్ ఏమున్నాయి? మరి యూజరు కంప్యూటర్కి ఇన్పుట్ ఇస్తే దట్ ఈస్ ద ఇన్పుట్ అవుట్ డాటా అంటాము. మరి కంప్యూటర్ ప్రాసెసింగ్ చేసిన తర్వాత సమ్ డాటాని మనకు బయటికి యూజర్కి ఇస్తుంది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ అవుట్పుట్ డాటా అంటాం. మరి అవుట్పుట్ డాటా ఏ విధంగా ఇస్తుంది, మనకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తుంది, పేపర్ మీద ప్రింట్ తీసుకోవచ్చు అవుట్పుట్ని, ఆడియో అవుట్పుట్ అయితే స్పీకర్ ద్వారా సౌండ్ వింటాం మనము. అంటే బేస్డ్ ఆన్ ద అవుట్పుట్ దెర్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అవుట్పుట్స్ ఆర్ డివైజెస్ ఆర్ దేర్. దట్ ఈస్ ద స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తే దట్ ఈస్ అ మానిటర్ ఆర్ యూ కెన్ సే దట్ విజువల్ డిస్ప్లే యూనిట్ అంటాము. ప్రింటర్ మీద పేపర్ మీద ప్రింట్ చేస్తే ప్రింటర్ అంటాము. సౌండ్ని అవుట్పుట్ ఇచ్చేదని ఆడియో అంటాము. ఇవన్నిటిని కలిసి ఏమంటాం మనము అవుట్పుట్ డివైజెస్. సింపుల్లీ ద డివైజెస్ త్రూ విచ్ ద యూజర్ కెన్ గెట్ అవుట్పుట్ ఆర్ కాల్డ్ యాజ్ అవుట్పుట్ డివైజెస్. అంటే మనకి ఏ డివైజెస్ ద్వారా అయితే, ఏ పరికరాలు అయితే మనకు యూజర్కి అవుట్పుట్ అందిస్తాయో ఆ పరికరాలను మనము అవుట్పుట్ డివైజెస్ అంటాము. ఓకే, ఇక్కడ కామన్గా యూజ్ చేసేటటువంటి 3 అవుట్పుట్ డివైజెస్ ఇవ్వడం జరిగింది. వన్ ఈజ్ అ మానిటర్. ఈ మానిటర్ని మనం వీడియో అని కూడా అంటాము, విజువల్ డిస్ప్లే యూనిట్. కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ అడుగుతారు సార్, రాసుకోవచ్చు. విడియు, విజువల్ డిస్ప్లే యూనిట్, అంటే ఇది మానిటర్ అని మానిటర్ని వీడియో అని కూడా అంటాము. నెక్స్ట్ ప్రింటర్, స్పీకర్. ఇక్కడ మానిటరు ఎక్కడ డిస్ప్లే చేస్తుంది అవుట్పుట్, ఒక స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తుంది. సో స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తుంది, అందుకని ఈ అవుట్పుట్ని ఏమంటామంటే మనము సాఫ్ట్ కాపీ అవుట్పుట్ అంటాము. సింపుల్, ద అవుట్పుట్ ప్రొడ్యూస్డ్ బై ద మానిటర్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ సాఫ్ట్ కాపీ. ఇట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ పాయింట్. సార్ మీకు ఎక్కడైతే కంప్యూటర్ సైన్స్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్కడైనా కంప్యూటర్ ఫండమెంటల్స్ నుంచి క్వశ్చన్ వస్తుంది అనుకుంటే ఈ ఇన్పుట్ డివైజెస్, అవుట్పుట్ డివైజెస్ మీద ఖచ్చితంగా ఒక క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, సో మానిటర్ ప్రొడ్యూసెస్ అవుట్పుట్ యాజ్ అ సాఫ్ట్ కాపీ అవుట్పుట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అవుట్పుట్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై ద మానిటర్ అంటాడు. సాఫ్ట్ కాపీ అవుట్పుట్ ఏమంటాము, మానిటర్ అంటాము. సాఫ్ట్ కాపీ అవుట్పుట్ ఎవరు ప్రొడ్యూస్ చేస్తారు, మానిటర్. అంటే స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తుంది సాఫ్ట్. సో జనరల్ ఒక సాఫ్ట్ కాపీ పంపించండి, ఒక సాఫ్ట్ కాపీ పంపించండి అంట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పీడిఎఫ్ నోట్స్ పంపిస్తున్నాను మీకు, అది ఎక్కడ మీరు చూసుకుంటారు, ఒక స్క్రీన్ మీదనే చూడొస్తుంది, అంతే కదా. అంటే మనం ఏదైతే స్క్రీన్ మీద చూసేటటువంటి అవుట్పుట్స్ ఏమన్నా అన్నీ కూడా సాఫ్ట్ కాపీ అంటాం మనం. ఒక మీకు అందరికి ఇప్పుడు నోట్స్ ఇస్తున్నాను, ఎలా నోట్స్ ఇస్తున్నాము, సాఫ్ట్ కాపీ నోట్స్ ఇస్తున్నాను, అంటే ఒక పీడిఎఫ్ని పంపిస్తున్నాను. అది మీరు ఓన్లీ మొబైల్లో కానీ కంప్యూటర్లో కానీ ఓపెన్ చేసుకొని స్క్రీన్ మీద మాత్రమే విజిబుల్ ఉంటుంది. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అ సాఫ్ట్ కాపీ అవుట్పుట్.
Okay, so manaku based on the different technologies, there are the different types of monitors. One is the CRT monitor ani, LCD monitor ani, LED monitor ani. CRT full form cathode ray tube. It's just like manaku old TVs ఉంటాయి కదా, డబ్బా TVs ట్యూబ్స్ ఉంటాయి రే బ్యాక్ సైడ్, అవి CRT ట్యూబ్స్, పెద్ద ట్యూబ్స్ ఉంటాయి, అంటే బ్యాక్ సైడ్ మొత్తం ఇట్లా రే ట్యూబ్స్ లాగా వచ్చేస్తుంటాయి, అవి CRT. LCD అంటే మామూలుగా ప్రజెంట్ వచ్చేటప్పుడు LCD టీవీలు, జస్ట్ లైక్ LCD మానిటర్స్. సో LCD LED స్ట్రక్చర్ సేమ్ ఉంటుంది, బట్ టెక్నాలజీ వేరు ఉంటుంది. LCD టీవీస్ని మన సైడ్ నుంచి చూసామనుకోండి విజిబుల్, అంటే ఈవెన్ సిస్టమ్ టీవీలు కానీ మానిటర్ కానీ సైడ్ నుంచి చూసామనుకోండి పిక్చర్ కొద్దిగా డిఫరెంట్గా కనిపిస్తుంది. LED లైట్ ఎమిటింగ్ డయోడ్ 360 degrees యాంగిల్లో, ఏ యాంగిల్లో చూసినా కానీ పిక్చర్ క్లారిటీ వచ్చేస్తుంది. సేమ్ మానిటర్ మీద కూడా సేమ్ థింగ్ వచ్చేస్తుంది. దట్ ఈస్ ద LCD. దీస్ ఆర్ ద మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నాలజీస్ మీద డిఫరెంట్ మానిటర్స్. ఏమేమి మానిటర్స్ ఉన్నాయి సార్ అంటే CRT, LCD, LED. వాటి యొక్క ఫుల్ ఫామ్స్ గుర్తుపెట్టుకోండి. అట్లీస్ట్ ఫుల్ ఫామ్ రాయకుండా ఎగ్జామినేషన్, ఈ ఎగ్జామ్ పరంగా అయితే ఓన్లీ CRT, LCD, LED అనేది రాయగలగాలి. సో మీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ ఫుల్ ఫామ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మానిటర్ ఈజ్ ద వన్ ఆఫ్ ద అవుట్పుట్ డివైస్. ఇక్కడ ఏం చదువుకున్నా సింపుల్గా, మానిటర్ ఈజ్ అన్ అవుట్పుట్ డివైస్ దట్ డిస్ప్లే ద అవుట్పుట్ ఆన్ ద స్క్రీన్. దిస్ అవుట్పుట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ సాఫ్ట్ కాపీ అవుట్పుట్. ఏమేమి పరికరాలు ఉంటాయనేది ఇక్కడ డిస్కషన్ చేస్తాం. నెక్స్ట్ ప్రింటర్. సో జనరల్ మనము ఇప్పుడు మీకు ఇచ్చినటువంటి PDF నోట్స్ ఓన్లీ మొబైల్లో మాత్రమే కనిపిస్తుంది సార్, లేదా సిస్టంలో కాపీ చేసుకుంటే స్క్రీన్ మీద, అంటే ఎక్కడైనా స్క్రీన్ మీద, నాకు స్క్రీన్ మీద కాకుండా ప్రింటర్ పేపర్ మీద అది రావాలి సార్, నాకు నోట్స్ మొత్తం పేపర్ మీద ప్రింట్ కావాలి. పేపర్ మీద ప్రింట్ కావాలంటే మనం ఏమి చేయాలి, ప్రింటర్స్ యూజ్ చేస్తాం. అంటే ద ప్రింటర్స్ ప్రొడ్యూస్ ద అవుట్పుట్ ఆన్ ద పేపర్. ద ప్రింటర్ ప్రొడ్యూస్ ద అవుట్పుట్ ఆన్ ద పేపర్. అంటే సిస్టంలో ఉన్నటువంటి ఒక లెటర్ని నేను పేపర్ మీద రావాలి అంటే ఆటోమేటిక్గా మనము ప్రింటర్ అనేది అటాచ్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, అప్పుడు ఈ ప్రింటర్ ఇచ్చినటువంటి అవుట్పుట్ ఏమంటే మనం హార్డ్ కాపీ అవుట్పుట్ అంటాము. దిస్ అవుట్పుట్ ఈస్ కాల్డ్ యాజ్ హార్డ్ కాపీ అవుట్పుట్. సింపుల్, ప్రింటర్ పేపర్ మీద అవుట్పుట్ ఇస్తుంది, అవుట్పుట్ మనం ఏమంటాము హార్డ్ కాపీ అంటాం. సో జనరల్గా ఈ వర్డ్ యూజ్ చేస్తుంటాము. ఒక అప్లికేషన్ అప్లై చేసిన తర్వాత హార్డ్ కాపీని సబ్మిట్ చేయండి, హార్డ్ కాపీని పోస్ట్లో పంపండి అంటున్నాము. హార్డ్ కాపీ అంటే ఏంది, మనం ఏదైతే అప్లికేషన్ను ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత వచ్చినటువంటి కాపీని ప్రింట్అవుట్ తీసుకుంటాం కదా, ఆ ప్రింట్అవుట్ అని ఏమంటాము హార్డ్ కాపీ అంటాము. ఓకే, నెక్స్ట్. సో బేస్డ్ ఆన్ ద టెక్నాలజీ దెర్ ఆర్ ద 2 types ఆఫ్ ప్రింటర్స్. One is the impact printer and one is the non-impact printer. సో జనరల్గా ఇంపాక్ట్ ప్రింటర్ అంటే ఏంటంటే సార్, సో ప్రింటర్లో ఉన్నటువంటి పార్ట్స్ రిబ్బను పేపర్ని టచ్ అయితే దట్ ఈస్ ద ఇంపాక్ట్ ప్రింటర్. టచ్ కాకపోతే నాన్ ఇంపాక్ట్ ప్రింటర్ అంటాము. చూడండి, ఇంపాక్ట్ ప్రింటర్ ప్రొడ్యూసెస్ ద అవుట్పుట్ బై స్ట్రైకింగ్ ద పేపర్ త్రూ ఏ రిబ్బన్. అంటే జనరల్గా ఎలా ఉంటుందంటే, ఒక పేపర్ మీద జనరల్గా డాట్ మ్యాట్రిక్స్ అనే ఇట్లా చుక్కలు ఉంటాయి నాన్న ప్రింటరు. ఈ ప్రింటర్ మీద ఏమొస్తుందంటే ఒక రిబ్బన్ ఉంటుంది. అంటే మనము కీబోర్డ్ ఒక ప్రింటర్ ఎలా ప్రింట్ చేస్తుందంటే, ఈ రిబ్బను పేపర్కి టచ్ అవుతుంది. పేపర్కి ఏ పేపర్ మీద ప్రింట్ చేస్తున్నామో ఆ ప్రింటర్కి టచ్ అవుతూ రిబ్బను కిర్రని ఇట్లా ప్రింట్ అవుతూ ఉంటుంది. సో దట్ ఈజ్ ఏ ఇంపాక్ట్ ప్రింటర్. జనరల్గా ఎక్కువగా ప్రజెంట్ ఎక్కడ యూజ్ చేయట్లేరు. సో జనరల్ కొన్ని పెద్ద స్టేట్మెంట్ A3 సైజ్ పేపర్స్ ప్రింట్ చేయాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద బ్యాంక్ స్టేట్మెంట్స్ ఇవ్వాలనుకుంటే బ్యాంకులలో ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది ఇంపాక్ట్ ప్రింటర్స్. సింపుల్, ఇక్కడ ఏంటంటే రిబ్బన్ అనేది పేపర్కి టచ్ అవుతుంది. దాన్ని మనము ఇంపాక్ట్ ప్రింటర్ అంటాం. సో డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్ ఈజ్ ద ఇంపాక్ట్ ప్రింటర్. నెక్స్ట్, నాన్ ఇంపాక్ట్ ప్రింటర్ డోంట్ టచ్ ద పేపర్ వైల్ ప్రింటింగ్. నాన్ ఇంపాక్ట్ ప్రింటర్స్ డోంట్ టచ్ ద పేపర్ వైల్ ప్రింటింగ్. అసలు పేపర్లో ఉన్నటువంటి రిబ్బన్ కానీ, పేపర్లో రిబ్బన్ ఉంటుంది, క్యాట్రేజ్ ఉంటుంది, ప్రింటర్లో రిబ్బన్ ఉంటుంది, ఫోల్డర్ ఉంటుంది. ఓన్లీ ఫోల్డర్ని పేపర్ మీద స్ప్రెడ్ చేస్తుంది అండ్ మైక్రోవేవ్స్ ఇస్తుంది. ఆ మైక్రోవేవ్స్ ప్రింట్ అవుతుంది, ఎలక్ట్రానిక్ సిగ్నల్స్ స్ప్రెడ్ అవుతాయి. అంటే దే యూజ్ కెమికల్స్, హీటర్ అండ్ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ టు ప్రింట్ ద అవుట్పుట్ ఆన్ పేపర్. సో ఇప్పుడు మనం జిరాక్స్ మిషన్ చూసారా, ఆ జిరాక్స్ మిషన్ నాన్ ఇంపాక్ట్ ప్రింటరే. మనకు జనరల్గా డిఫరెంట్ ఇంక్జెట్ ప్రింటర్స్ అని, లేజర్ ప్రింటర్స్ ఇవన్నీ కూడా నాన్ ఇంపాక్ట్ ప్రింటర్స్.
నెక్స్ట్ ఈ మధ్యలో అనదర్ టైప్ ఆఫ్ ప్రింటర్ కూడా మనకు తెలుస్తుంది, దాన్ని ప్లాటర్ అంటాము. ఇప్పుడు ఫ్లెక్సీలు ప్రింట్ చేసేది ఉంది కదా, అదంతా ప్లాటర్. అంతేకాకుండా మనకు కొన్ని ప్లాస్టిక్ ఐటమ్స్ మీద ప్రింటింగ్ వస్తుంటాయి కదా, ప్లాస్టిక్ ఐటమ్స్ మీద, అవన్నీ దాన్ని ప్లాటర్ అంటాం. అంటే ఓన్లీ పేపర్ మీద ప్రింట్ ఇస్తేనేమో ప్రింటరు, ప్లాస్టిక్ ఐటమ్స్ మీద సమ్ మెటాలిక్స్ మీద ప్రింట్ ఇచ్చేటువంటి ఏమంటే మనము ప్లాటర్స్ అంటాము. ఓకే, నెక్స్ట్ స్పీకర్స్. లాస్ట్ వన్ ఈజ్ ద స్పీకర్. స్పీకర్ ఏంటిది? దీస్ ఆర్ యూజ్డ్ టు ప్రొడ్యూస్ ద సౌండ్ యాజ్ ఎ అవుట్పుట్. సో మనకు స్పీకరు మైక్రోఫోన్ యూజ్ చేసి సౌండ్ని రికార్డింగ్ చేస్తున్నాము. అంటే కంప్యూటర్లోకి ఇన్పుట్ వెళ్ళడానికి, సౌండ్ ఇన్పుట్ వెళ్ళడానికి మైక్ యూజ్ చేస్తున్నాము. అదేవిధంగా కంప్యూటర్లో ఉన్న సౌండ్ అవుట్పుట్ అవ్వాలంటే ఏం యూజ్ చేస్తాం మనము? స్పీకర్ యూజ్ చేస్తాము. సో దీస్ ఆర్ ద అవుట్పుట్ డివైజెస్. అవుట్పుట్ డివైజెస్ మానిటర్, ప్రింటర్, స్పీకర్. ఇన్పుట్ డివైజెస్ ఏంది? కీబోర్డు, మౌజు, స్కానర్, నెక్స్ట్ మైక్రోఫోన్. ఇవి ఇన్పుట్ డివైజెస్, ఇవి అవుట్పుట్ డివైజెస్. సో లాస్ట్ టైం 20 మార్క్స్కి అడిగిన క్వశ్చన్ ఏంటి సార్ అంటే, ఏ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద డిఫరెంట్ కాంపోనెంట్స్ ఆఫ్ ఏ కంప్యూటర్ సిస్టమ్ 10 మార్క్స్కి అడిగిండు. బి వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద డిఫరెంట్ ఇన్పుట్ డివైజెస్ అండ్ అవుట్పుట్ డివైజెస్ అని ఒక 10 మార్క్స్ క్వశ్చన్ అడిగింది. అంటే 20 మార్క్స్కి ఈ 3 క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఓకే, మనకి ఎగ్జామ్లో 16 మార్క్స్ వస్తే పాసు. అంటే ఒక్క క్వశ్చన్ వచ్చినా అంటే ఈ చాప్టర్లో మేజర్గా ఈ చాప్టర్ మొత్తం కూడా మీరు చదవాల్సిన అవసరం ఉంది. ఓకే, ద నెక్స్ట్ క్లాస్లో అంటే మనకు సిపియు కాంపోనెంట్స్ 4 పార్ట్స్లలో 3 పార్ట్స్ 2 పార్ట్స్ కంప్లీట్ అయినాయి. ఇన్పుట్ యూనిట్లో ఏమేమి పరికరాలు యూజ్ చేస్తాం, అవుట్పుట్ యూనిట్లో. నెక్స్ట్ మనము స్టోరేజ్ యూనిట్ గురించి డిస్కషన్ చేద్దాము నెక్స్ట్ క్లాస్లో. ఓకే స్టూడెంట్స్.